నేస్తమా, ఒక్కసారి కళ్ళు మూసుకో. సరిగ్గా 20-30 ఏళ్ల వెనక్కి వెళ్దాం. గుర్తొస్తోందా? అప్పట్లో డిసెంబర్ నెల చివరికి వస్తుందంటే చాలు మనసులో తెలియని ఆనందం గంతులు వేసేది. ఎందుకంటే అది కేవలం క్యాలెండర్ మారే సమయం కాదు, సంక్రాంతి అనే పెద్ద పండుగ మన ఇంటి గుమ్మం తొక్కే సమయం. అప్పట్లో సంక్రాంతి అంటే కేవలం 3 రోజుల పండుగ కాదు, అది నెల రోజుల సంబరం. ధనుర్మాసం మొదలవగానే ఆ చలిలో, ఆ మంచులో తెల్లవారుజామున 4 గంటలకే లేచి అమ్మ ఇంటి ముందు కళ్ళాపి చల్లి ఆ తడినేల మీద బియ్యపిండితో ముగ్గులు వేస్తుంటే, ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటిపై బంతిపూలు అలంకరిస్తుంటే ఆ దృశ్యం చూసిన మన కళ్లకు ఎంత అందం ఉండేదో కదా. ఆ రోజుల్లో మనకు అలారమ్స్ లేవు, కోడికూతే మనల్ని నిద్రలేపేది. వేడినీళ్ల గీజర్లు లేవు, కట్టల పొయ్యి మీద కాగిన నీళ్లే మన ఒంటికి హాయినిచ్చేవి. బడికి సెలవులిచ్చాక అమ్మమ్మ ఊరికో నాయనమ్మ ఊరికో వెళుతుంటే బస్సు కిటికీలోంచి వచ్చే ఆ చల్లటి గాలి, రోడ్డు పక్కన పచ్చని పొలాలను చూస్తుంటే కలిగే ఆ పరవశం, అసలా ప్రయాణమే ఒక పండుగలా ఉండేది. ఊరు పొలిమేర దాటగానే కనిపించే ఆ పచ్చని తోరణాలు, వినిపించే బంధువుల పలకరింపులు, మనకోసం ఎదురుచూసే తాతయ్య కళ్లలోని ప్రేమ, ఇవే కదా మన నిజమైన ఆస్తి. భోగి పండుగ రోజున తెల్లవారుజామున ఆ చలిని తట్టుకోవడానికి వీధిలో అందరూ కలిసివేసే భోగిమంటలు గుర్తులేవా? ఇంట్లో ఉన్న పాత వస్తువులనే కాదు, మనసులో ఉన్న పీడను కూడా ఆ మంటల్లో వేసి కాల్చేసేవాళ్లం. ఆ మంటల చుట్టూ చేరి పిల్లలందరూ కేరింతలు కొడుతుంటే, పెద్దవాళ్లు ఆ చలి కాచుకుంటూ పాత కథలు చెప్పుకుంటుంటే, ఆ వెచ్చదనం కేవలం చర్మానికే కాదు, మన బంధాలకు కూడా తగిలేది. సాయంత్రం అయితే చాలు, పిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తుంటే ఆ రేగిపళ్ల కోసం, చిల్లర నాణాల కోసం మనం పడిన ఆరాటం, చేసిన అల్లరి, ఇప్పుడు కోట్లు సంపాదించినా దొరకని సంతోషం అది. ఇక సంక్రాంతి రోజు, అది రైతన్నకు నిజమైన పండుగ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చిందంటే ఆ రైతు కళ్లలో కనిపించే ఆనందమే ఈ ప్రపంచంలో అత్యంత విలువైన దృశ్యం. కొత్త బియ్యం, కొత్త బెల్లం, నేతితో అమ్మ చేసే పొంగలి వాసన ఆ వీధి అంతా గుబాళించేది. అరిసెలు, సకినాలు, జంతికలు, హబ్బో! అప్పట్లో స్విగ్గీలు, జొమాటోలు లేవు, కాని అమ్మ చేతి వంటలో ఉన్న రుచి ముందు ఈ పిజ్జాలు, బర్గర్లు ఎందుకూ పనికిరావనిపిస్తుంది కదూ. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డూడూ బసవన్నల దీవెనలు, ఇవన్నీ మన సంస్కృతికి అద్దం పట్టే అద్భుతమైన దృశ్యాలు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వాళ్లు తెలిసినవారైనా తెలియనివారైనా, కడుపు నిండా పెట్టి పంపించే ఆ గొప్ప సంస్కృతి మనది. కానీ ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూద్దాం. పండుగాదే, తేదీ అదే, కాని మనుషులు మారిపోయారు. మనసులో ఉండాల్సిన పండుగ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లలో బతికేస్తోంది. ఒకప్పుడు ఇంటినిండా చుట్టాలు, సందడి, నవ్వులు ఉండేవి. ఇప్పుడు ఇంటినిండా సామాన్లు, చేతిలో స్మార్ట్ ఫోన్లు, మొహాల్లో కృత్రిమ నవ్వులు మాత్రమే మిగిలాయి. హ్యాపీ సంక్రాంతి అని టైప్ చేసి పంపడానికి పట్టే సమయం కూడా మన దగ్గర లేదు. అందుకే ఫార్వర్డ్ మెసేజ్లతో సరిపెట్టేస్తున్నాం. పక్కగదిలో ఉన్న అమ్మతో మాట్లాడడానికి కూడా ఫోన్ వాడే రోజులివి. గాలిపటాలు ఎగరేయాల్సిన చేతులు వీడియో గేమ్స్ ఆడుతున్నాయి. రంగవళ్ళులు వేయాల్సిన చేతులు ఫోన్ స్క్రీన్ని స్క్రోల్ చేస్తున్నాయి. అవును, మనం చాలా సాధించాం. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, డబ్బు పెరిగింది. కానీ ఒక విషయాన్ని మనం గమనించామా? మన దగ్గర టైం లేదు అనే ఒక పెద్ద అబద్ధంలో బతుకుతున్నాం. నిజానికి మనకు టైం లేకపోవడం కాదు, మన ప్రాధాన్యతలు మారాయంతే. ఒకప్పుడు పక్కింటి వాళ్లు పలకరిస్తే నిలబడి మాట్లాడే ఓపిక ఉండేది. ఇప్పుడు పక్కన ఎవరుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. పండుగ అంటే ఆఫర్లు, షాపింగ్ మాళ్లు, సినిమా రిలీజులు అనుకుంటున్నాం, కానీ పండుగ అంటే కలవడం అని మర్చిపోయాం. మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. రేపొద్దున మన పిల్లలకి మనం ఏమివ్వబోతున్నాం? ఆస్తులు, అంతస్తులు ఇస్తావేమో, కానీ ఒక మంచి జ్ఞాపకాన్ని ఇవ్వగలవా? నా చిన్నప్పుడు సంక్రాంతి ఇలా ఉండేది అని నువ్వు చెప్పుకుంటున్నావు. మరి రేపు నీ పిల్లలు ఏం చెప్పుకుంటారు? మా నాన్న ఫోన్లో రీల్స్ చూసేవాడు అని చెప్పుకుంటారా? లేదు, ఈ పరిస్థితి మారాలి. పాత రోజులు మళ్లీ రాకపోవచ్చు, కానీ ఆ పాత రోజుల్లో ఉన్న విలువలను మనం మళ్లీ బతికించుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఒక చిన్న మార్పు చేద్దాం. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. కేవలం ఒక్కరోజన్నా నీ స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టు. అవును, ఒక్కరోజన్నా ఆ నోటిఫికేషన్ల శబ్దాన్ని ఆపేయి. నీ పక్కన ఉన్న మనిషి కళ్లల్లోకి చూసి మాట్లాడు. అమ్మ వంట చేస్తున్నప్పుడు వంటింట్లోకి వెళ్లి సహాయం చెయ్యి. నాన్న పక్కన కూర్చొని ఆయన చిన్ననాటి కబుర్లడుగు. నీ పిల్లల్ని తీసుకుని మేడమీదికి వెళ్లి గాలిపటం ఎగరేయి. వాళ్లు ఆ దారం పట్టుకున్నప్పుడు వాళ్ల కళ్లలో కనిపించే ఆనందం ముందు నీకు ఏ ఆనందమూ సాటిరాదు. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కాదు, మీ ఇంట్లో అందరూ కలిసి తినే భోజనమే నిజమైన ఎంటర్టైన్మెంట్. ముక్కనుమనాడు పశువులను పూజించడం అంటే మూగజీవులను గౌరవించడం. మరి మనతో ఉన్న మనుషులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటాం?
మన జీవితాన్ని మోస్తున్న బంధాలను ఎప్పుడు గౌరవిస్తాం? గుర్తుపెట్టుకో, సంక్రాంతి అంటే సూర్యుడు తన గతిని మార్చుకునే రోజు. అది కేవలం గ్రహాల మార్పు కాదు, అది మన మనసులను మార్చుకోవాల్సిన సమయం. చీకటి నుండి వెలుగు వైపుకి, ఒంటరితనం నుండి బంధాల వైపుకి, యాంత్రిక జీవనం నుండి ఆత్మీయత వైపుకి సాగే ప్రయాణమే ఈ ఉత్తరాయణం. ఈ పండుగనాడు నీ పాత పగలు, ద్వేషాలు, ఈగోలు అన్నీ ఆ భోగిమంటల్లో వేసేసి స్వచ్ఛమైన మనసుతో అందర్నీ పలకరించు. దూరంగా ఉన్న స్నేహితుడికి మెసేజ్ కాదు, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడు. ఆ గొంతు వింటే కలిగే ఆరాటం వేరు. ఈ సంక్రాంతి కేవలం క్యాలెండర్లో ఒక తేదీలా మిగిలిపోకూడదు, ఇది నీ గుండెల్లో ఒక తీపి జ్ఞాపకంగా మారాలి. డబ్బు సంపాదించడానికి సంవత్సరం మొత్తం కష్టపడుతున్నాం, కానీ ఆ సంపాదన ఎవరికోసం? మనవాళ్ల కోసమే కదా. మరి ఆ మనవాళ్లతో గడపడానికి సమయం లేనప్పుడు ఆ సంపాదన ఎందుకు? అందుకే ఈసారి సంక్రాంతికి ఇంటికి రంగులు వేయడమే కాదు, నీ బంధాలకు కూడా కొత్త రంగులద్దు. ఫోన్ ఛార్జింగ్ గురించి కాదు, నీ మనసు ఛార్జింగ్ గురించి ఆలోచించు. బంధువుల ఇంటికి వెళ్ళు, స్నేహితులతో గడుపు, మనవైన సంప్రదాయాలను మన పిల్లలకి నేర్పించు. నిజమైన పండుగ ఎక్కడుందో తెలుసా? లైకులు, కామెంట్లలో లేదు. అమ్మ పెట్టే ఆవకాయ అన్నం ముద్దలో ఉంది, నాన్న ఇచ్చే భరోసాలో ఉంది, తమ్ముడితో చేసే గొడవలో ఉంది, చెల్లితో పంచుకునే చాక్లెట్లో ఉంది. మనం కోల్పోతున్నది ఇవే. ఇప్పటికైనా మేల్కొందాం, మన సంస్కృతిని, మన ఆనందాన్ని కాపాడుకుందాం. పదండి, ఈ సంక్రాంతిని నిజమైన పండుగల, మన ఊరి పండుగల, మన ఇంటి పండుగలా జరుపుకుందాం. పాత రోజులే బంగారు రోజులు అని అనుకోవడం కాదు, ఉన్న ఈ రోజును కూడా బంగారు జ్ఞాపకంగా మార్చుకుందాం. అందరికీ మనసు నిండిన భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.